సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? ఇక చింతించకండి. 20 సంవత్సరాలుగా సికింద్రాబాద్ లో ఎన్నో వేల కుటుంబాలను బాగు చేసిన మహానుభావుడు శ్రీ రామ్ గురూజీ. వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. వీరు చెప్పలేని విషయం, బాగు చేయని సమస్య లేదు. మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే. తమిళనాడు రాజకీయాలలో ఈసారి చారిత్రాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. గత 5 దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకే మధ్య సాగిన ద్విముఖ పోరుకు ఈ ఎన్నికలు బ్రేక్ వేస్తున్నాయి. నటుడు విజయ్ రాజకీయ ప్రవేశంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. తాజా ట్రెండ్స్ ప్రకారం ఆయన పార్టీ తమిళగ వెట్రి కజగం అద్భుత ప్రదర్శన చేస్తూ ముందంజలో నిలవడం సంచలనంగా మారింది. 234 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే 118 స్థానాలు అవసరం. స్టార్ హీరోగా ఉన్న విజయ్ తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా ఎదిగారు. ప్రస్తుతం టాప్ లో ఉన్నప్పటికీ అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం, యువతను ఆకర్షించడం, స్పష్టమైన అజెండాతో ముందుకు రావడం, ఇలా అన్ని కలిసి ఆయనకు ఈ స్థాయి సపోర్ట్ తెచ్చిపెట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు. సినిమాల ద్వారా సంపాదించిన భారీ ఫ్యాన్ బేస్ ను ఓటు బ్యాంకుగా మార్చడంలో విజయ్ సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. ఇక ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కూడా చర్చకు దారితీశాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో విజయ్ ను పోలిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రారంభ దశలో ఆయనకు ఆశించిన స్థాయి ఫలితాలు రాలేదు. 2019 ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ, బిఎస్పీ వంటి పార్టీలతో కలిసి పోటీ చేసినప్పటికీ జనసేనకు గణనీయమైన ఫలితాలు దక్కలేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరాలలో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అలాగే 2024లో కూడా ముందుగా బీజేపీ, ఆ తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఎదిగారు. కానీ విజయ్ ప్రస్తుత ప్రదర్శనతో పోలిస్తే విజయ్ సింగిల్ గా వచ్చి ఇంత ప్రభావం చూపితే పవన్ ఎందుకు అలాంటి ప్రభావం చూపలేకపోయారు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కొందరు విజయ్ ను పొగుడుతూ ఉండగా మరికొందరు పవన్ పై ట్రోల్స్ చేస్తున్నారు.